నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, 'మంచు మనోజ్' 'మంచు విష్ణు', 'మంచు' ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు మనం ప్రతిరోజు వింటూనే ఉన్నాం. అయితే ఇవాళ శోభా నాగిరెడ్డి జయంతి సందర్భంగా 'మంచు' ఫ్యామిలీ ఆళ్ళగడ్డకి చేరుకునే పరిస్థితులున్నాయి అని చెప్తున్నారు. అయితే 1000 కార్లతో వాళ్ళు వెళ్తున్నారు అన్న సమాచారం ఉంది. అలాగే 'మంచు మనోజ్' ఏమన్నా కొత్త ప్రకటనలు చేసే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటున్నారు. ఈ విషయాల గురించే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, 'మంచు మనోజ్' ఇవాళ శోభా నాగిరెడ్డి జయంతి సందర్భంగా 1000 కార్లతో ఆళ్లగడ్డకి చేరుకుంటున్నారు అని అంటున్నారు. అలాగే జనసేనలో కూడా చేరే అవకాశాలున్నాయా? రాజకీయ రంగ ప్రవేశం చేసే ఛాన్సెస్ ఉన్నాయా అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉన్నారు. దీనికి మీరేమంటారు సార్? అంటే అక్కడికెళ్ళి ఏమైనా ప్రకటన చేస్తారా అని అనుకుంటున్నారు? అంటే మనోజ్ రాజకీయాల్లోకి వస్తాడు అనేది చాలా కాలంగా ఉన్నటువంటి ఊహాగానమే. అంటే తెలుగుదేశం పార్టీలో ఆయన యాక్టివ్ అవ్వబోతున్నారు అనేది ఎన్నికల కంటే ముందే వినిపించిన మాట. ఎందుకంటే ప్రస్తుతం భూమా ఫ్యామిలీ కొంత తెలుగుదేశంతో ట్రావెల్ అవుతున్న సందర్భంగా వీళ్ళు కూడా అటే వెళ్తారు అని వినిపించింది. ఈయన కంటెస్ట్ చేస్తాడు ఏదో ఒక నియోజకవర్గం నుంచి మనోజ్ అనేది కూడా వినిపించింది. కానీ యాక్చువల్గా వీళ్ళ ఆ కదలికలు ఏమీ కనిపించలేదు. మధ్యలో ఒకసారి మోహన్ బాబు గారు వెళ్ళి చంద్రబాబు గారిని కలిశారు. అంటే ఒక వెడ్డింగ్ కార్డ్ ఇవ్వడం కోసం, వాళ్ళ ఫ్యామిలీలో ఒక మ్యారేజ్ ఉంది, ఆ మ్యారేజ్కి సంబంధించి వెడ్డింగ్ కార్డ్ ఇవ్వడం కోసం వెళ్ళి చంద్రబాబు గారిని కలిసిన సందర్భంగా కూడా ఇదే స్పెక్యులేషన్ బయటకు వచ్చింది. అంటే వీళ్ళు తెలుగుదేశం పార్టీతో ట్రావెల్ అవ్వబోతున్నారు టోటల్గా. ఇప్పుడు విష్ణు కూడా తెలుగుదేశం పార్టీ వైపే చూస్తున్నాడు. ఆల్రెడీ ఆయన ఈ మధ్య కాలంలోనే వెళ్ళి లోకేష్ని కలిశాడు. అయితే వాళ్ళ కాలేజీ రీఎంబర్స్మెంట్ గొడవలు, ఫీజు రీఎంబర్స్మెంట్ వ్యవహారం ఒకటి ఉంది వాళ్ళకి. నిజానికి గత తెలుగుదేశం హయాంలో వీళ్ళు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వీధిలోకి వచ్చి మాట్లాడారు. మోహన్ బాబు, విష్ణు, మనోజ్ అందరూ మాట్లాడారు. అప్పుడు కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ గొడవే. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మారారు, జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ట్రావెల్ అయ్యారు. ఈ ప్రయాణంలో మనోజ్ దూరంగా ఉన్నాడు. అంటే అక్కడ మంచు విష్ణు వైఫ్ అక్కడ దగ్గర ఉండడం వల్ల అలా జగన్ కి ఆవిడ బంధువు కాబట్టి జగన్ కి ఆవిడ బంధువు అవటంతో వీళ్ళు ఆ ఫ్యామిలీతో ట్రావెల్ అయ్యారు. అలాగే చంద్రబాబు గురించిన చాలా సమాచారం మోహన్ బాబు ద్వారా ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేశారు వైసీపీ నుంచి. అంటే మోహన్ బాబుకి చంద్రబాబుకి ఒక బంధుత్వం ఉంది. ఆ బంధుత్వంలో భాగంగానే వీళ్ళు వ్యాపార భాగస్వాములు కూడా. హెరిటేజ్ అనేది ప్రారంభించింది మోహన్ బాబు. హెరిటేజ్ డైరీగా చిత్తూరులో ప్రారంభించాడు ఆయన. ఆ తర్వాత అది ఎలా తెలుగుదేశం పార్టీ అంటే పర్టికులర్గా చంద్రబాబు గారి వైఫ్కి ఎలా వచ్చేసింది, అది భువనేశ్వర్ గారి చేతుల్లోకి ఎలా వచ్చింది అనే దానికి సంబంధించి ఆయన అప్పటి వరకు పెద్దగా బయట మాట్లాడేవాడు కాదు మోహన్ బాబు. కానీ వీళ్ళు మాట్లాడించడం మొదలుపెట్టారు. ఇలా మాట్లాడిస్తూ చంద్రబాబు దుర్మార్గుడు అనేది ఎస్టాబ్లిష్ చేయటానికి అంటే నమ్మిన వాళ్ళందరినీ గొంతుకొస్తాడు ఆయన. ఎన్టీఆర్కి వెన్నుపోటు, అలాగే మోహన్ బాబుకి హెరిటేజ్ విషయంలో వెన్నుపోటు, ఇలా ఈ పబ్లిసిటీకి మోహన్ బాబుని బాగానే వాడుకున్నారు వాళ్ళు. మోహన్ బాబు కూడా బలంగా మాట్లాడాడు తనకి అన్యాయం జరిగింది అని. అయితే అదే టైంలో హెరిటేజ్ వెర్షన్ ఏంటంటే మేము పబ్లిక్ ఇష్యూకి వెళ్ళాము. నిజానికి మోహన్ బాబు గారి చేతుల్లో ఉండగా ఆ సంస్థకి ఆ పరిస్థితి లేదు. వీళ్ళు ప్రవేశించిన తర్వాత నెమ్మదిగా దానిలో భాగస్వాములు పెరుగుతూ వచ్చారు, పెట్టుబడులు పెరిగాయి, రీటైల్ రంగంలోకి వచ్చింది, పబ్లిక్ ఇష్యూకి వెళ్ళారు. ఈ పబ్లిక్ ఇష్యూకి వెళుతున్న టైంలో బోర్డు నుంచి అంటే సిగ్నేటరీ పవర్ నుంచి ఈయన్ని తొలగించారు. ఈయన పెట్టిన దానికంటే కూడా దాదాపు 3-4 ఇంతలు అప్పటికే ఈయన పెట్టుబడి వృద్ధి చెందింది. దానిలో అంటే 80 lakhs వరకు వచ్చింది ఈయన పెట్టుబడి. ఈయన పెట్టింది 20 ఎంతో పెడితే అది 80 లక్షల దాకా వచ్చింది అనేది ఒక లెక్క ఉంది అప్పుడు. ఇలా మోహన్ బాబు గారు తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి ఈ హెరిటేజ్ గొడవలోనే బయటకు వచ్చేసాడు ఆయన. అంతకుముందు రాజ్యసభ సభ్యుడు కూడా. అయితే మోహన్ బాబు పొలిటికల్ కెరియర్ ప్రారంభమైంది చంద్రబాబుతో, కాంగ్రెస్ పార్టీతో.
చంద్రబాబు గారే మోహన్ బాబు గారిని తనకి ప్రచారం చేయమని అడిగాడు ఆ రోజుల్లో. అంటే ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకంగా ఆయన తెలుగుదేశం అభ్యర్థి మీద కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశాడు చంద్రగిరి నుంచి. పోటీ చేసినప్పుడు ఆయన తరఫున ప్రచారం చేసింది మోహన్ బాబే. అయితే సినిమా రంగంలో ఎన్టీఆర్‌కి చాలా సన్నిహితుడిని అని చెప్పుకుంటాడు ఈయన మోహన్ బాబు. మోహన్ బాబు గారు. కానీ రాజకీయాల్లో మాత్రం ఆయన ఎన్టీఆర్‌కి వ్యతిరేకంగా చంద్రబాబుకు చంద్రబాబు తరఫున చంద్రబాబు కోసం ప్రచారం చేశాడు. ఈ ప్రచారం జరుగుతున్నటువంటి సమయంలో ఎన్టీఆర్ కూడా కొంచెం నెగిటివ్‌గా మాట్లాడాడు. "ఏంటక్కడ తమ్ముడు" అంటాడు. "ఇక్కడేమో నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు మోహన్ బాబు" అన్నాడాయన ఆ నియోజకవర్గంలో. పైగా తన అల్లుడి తరఫున ప్రచారం చేస్తున్నాడు మోహన్ బాబు అనేది కూడా ఆయనకు తెలుసు. అందుకని సున్నితంగా మందలించాడు. ఫైనల్‌గా ఎన్నికలో చంద్రబాబు గారు ఓడిపోయాడు. తెలుగుదేశం అభ్యర్థి మీద ఆయన ఓడిపోయాడు. ఆ తర్వాత చంద్రబాబు, మోహన్ బాబు అందరూ కలిసి తెలుగుదేశం పార్టీలోకి వచ్చేశారు. వచ్చిన తర్వాత అక్కడి నుంచి ప్రతి ఎన్నికల్లోనూ ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేస్తూనే ఉన్నాడు. ఆయన కృషికి గుర్తించి రాజ్యసభ ఇచ్చారు. రాజ్యసభలో ఉండగానే ఈ హెరిటేజ్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రాం జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత ఆయనకి మనస్తాపం కలిగి చంద్రబాబు మీద చాలా తీవ్రమైన విమర్శలు చేసి రాజకీయాల నుంచి నేను వైదొలుగుతున్నానని బయటకు వచ్చేసాడు. అప్పటి నుంచి ఈ కసినంతా, ఈ కోపాన్నంతా వైఎస్ఆర్‌సీపీ ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేసింది. ఓకే. అది అడ్వాంటేజ్‌గా యూజ్ అడ్వాంటేజ్‌గా తీసుకుని. ఇదొక ప్రయాణం జరిగిపోయింది, అయిపోయింది. ఫైనల్‌గా ఇదంతా కంక్లూడ్ అయిపోయిన తర్వాత ఆయన జగన్ తనకి చేసి పెడతాడు అనుకున్న పనులేవి జరగలేదు. హ్మ్. దాంతో వైఎస్ఆర్‌సీపీ పట్ల మౌనంగా ఉండిపోయాడు. 2019లో చాలా యాక్టివ్‌గా ఉన్న మోహన్ బాబే 2024 ఎన్నికలకు వచ్చేసరికి సైలెంట్ అయిపోయాడు. ఆయన ఫ్యామిలీ కూడా సైలెంట్ అయిపోయింది. ఆ టైంలోనే ఆయన చంద్రబాబును కలవటం జరిగింది. ఈ క్రమంలోనే మనోజ్ కూడా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు అనేది వినిపించింది కానీ అటువంటిదేం జరగలేదు. అలాగే అతను మౌనికా రెడ్డిని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇది వినిపించింది. ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోతున్నాడు, యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వెళ్ళిపోతున్నాడు అని. కానీ జరగలేదు. హ్మ్. మెడ్రాస్ కేంద్రంగా వాళ్ళు ఒక ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించారు. దాని తాలూకా వివరాలు ఈ మధ్య ఆయన ఈ వివాదం తర్వాత, విష్ణుతో వివాదం తర్వాత ఆయన ప్రపంచానికి తెలియజేశాడు. "నా మిత్రుల పెట్టుబడులతో నేను ఒక చిన్న సంస్థను ప్రారంభించాను అక్కడ" అని. దాని తాలూకా ఏర్పాట్లేవో చేసుకుంటున్నారు. దాంతోపాటు ఆయన సినిమాలు చేస్తున్నాడు. ఒక సినిమా తను ఆల్రెడీ సెట్స్‌లో ఉంది. అది కాకుండా వేరే వాళ్ళ సినిమాల్లో కూడా నటించే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఏ క్యారెక్టర్ అయినా పర్వాలేదు అని ఒక ఆఫర్ ఇచ్చాడు. అంటే విలన్ క్యారెక్టర్ అయినా పర్వాలేదు, క్యారెక్టర్ రోల్ అయినా పర్వాలేదు. నటుడిగా తన్ని తాను ప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన ఉన్నట్టుగా ఈ మధ్య చెప్పాడు ఆయన హ్మ్. మనోజ్. ఈ ప్రయత్నాలు జరుగుతూ ఉండగా వీళ్ళ ఫ్యామిలీ వివాదాలతో ఇప్పుడు ఆయన మళ్ళీ ఒకసారి ప్రపంచం ముందుకు వచ్చాడు. అంటే ఆస్తి తగాదాలు అని అంటున్నారు కానీ ఆయన ఆస్తి తగాదా కాదు, ఇది ఆత్మగౌరవ పోరాటం అన్నాడు. ఓకే. ఈ ఆత్మగౌరవ పోరాటం అంటే ఏమిటి అంటే కుటుంబ తాలూకా వ్యాపారాలలో తనకి ఏ విధమైనటువంటి అధికారం లేకుండా చేస్తున్నారు అని. అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సంబంధించి అది కుటుంబానికి సంబంధించినటువంటి వ్యాపారంగా చూస్తే అక్కడ ఏ నిర్ణయం తీసుకోవటంలోనూ మనోజ్ ప్రమేయం ఉండటం లేదు. ఓకే. అందుకని ఇంపార్టెన్స్ అనేది ఇవ్వట్లేదు. ఇంపార్టెన్స్ లేదు, అసలు అతను పట్టించుకోవట్లేదు ఎవరు. ఈ పెయిన్ ఉంది, బాధ ఉంది అనేది కూడా అతను రేపు పొద్దున అక్కడి నుంచి పెట్టుబడులు, అక్కడి నుంచి వచ్చేటువంటి లాభాలు ఎటన్నా తరలిస్తే, అక్కడ ఏదైనా నష్టం జరిగితే ఆ ప్రభావం దీని మీద పడితే అందరము బాధ్యులం అవుతాం. హ్మ్. కాబట్టి అందరికీ చెప్పి చేయాల్సి ఉంటుంది. రేపు పొద్దున్న రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన పొజిషన్లో మేము ఉంటాం కాబట్టి మాకు కూడా చెప్తే బాగుంటుంది. అది చెప్పకుండా వన్ సైడెడ్గా జరిగిపోతుంది అంతా. అంటే విష్ణు వన్ సైడెడ్గా వెళ్ళిపోతున్నాడు. హ్మ్. అసలు ఏ విషయాలు మాకు ఇంటిమేట్ చేయాలని కూడా అతను అనుకోవడం లేదు అనేది ప్రధానంగా అతని మనసులో ఉన్న మాట. రైట్ సార్. మామూలుగా అభిమానుల్లో కానీ, చూసే ప్రజల్లో కానీ చాలా మటుకు ఏమంటారంటే మంచు ఫ్యామిలీ అంతా ఒక సైడ్ అయితే మనోజ్ ఒక్కడు కొంచెం
మంచిగా ఆలోచిస్తాడు, మంచిగా మాట్లాడతాడు అన్న అభిప్రాయం ఉంది సార్. అంటే మంచిగా ఆలోచించటం కాదు, అతని యాంగిల్‌లో అతను మాట్లాడుతున్నాడు అంతే. హ్మ్. అంటే మొదటి నుంచి అతను కొంచెం విడిగానే ఉంటున్నాడు. ఆ ఫ్యామిలీకి కొంత విడిగానే ఉంటున్నాడు. ఫిల్మ్ నగర్‌లో విడిగా ఆయన ఒక ఆఫీస్ పెట్టుకొని, ఆయన వ్యవహారాల వరకు అక్కడి వరకు పరిమితమై ఉంటున్నాడు తప్ప, ఏ రోజున నాకిది కావాలనో, లేకపోతే ఇది చేయాలనో ఆయనెప్పుడు డిమాండ్ చేయలేదు. డిమాండ్ చేయలేదు, ఘర్షణలకి కూడా దిగలేదు. హ్మ్. కానీ మొన్న జరిగిపోయింది. అంటే పూర్తిగా సఫకేట్ చేశారు వాళ్ళని. సఫకేట్ చేసిన తర్వాత అతను బరస్ట్ అయ్యాడు. బరస్ట్ అయ్యి తండ్రి విష్ణు చేతుల్లో కీలుబొమ్మగా మారిపోయాడు అనేది అతని ఆరోపణ. హ్మ్. అందుకని మోహన్ బాబు గారి మీద ప్రెజర్ పెట్టడం మొదలుపెట్టాడు. ఆయన ఎవరికీ చెప్పలేని పరిస్థితుల్లో తీవ్రమైనటువంటి నిర్వేదానికి గురైపోయి ఒక గందరగోళ స్థితిలో మోహన్ బాబు గారు ఉన్నాడు ఇప్పటికీ. అదే పరిస్థితి. అంటే ఆయన తన ఫ్రెండ్స్‌తో మాట్లాడుతూ ఏమిటి నాకు ఈ దౌర్భాగ్యం అని మాట్లాడాడు మోహన్ బాబు. ఈ పరిస్థితుల్లో ఈయన నిన్న జరిగినటువంటి అంటే మొన్న జరిగినటువంటి ఈ అరెస్టులు అంటే నోటీసులు ఇవ్వటము, ఈ మీడియా మీద దాడి, మీడియాలో ఒక రిపోర్టర్‌ని ఆయన కొట్టడం, మోహన్ బాబు వివాదం జరగటం, ఈ గొడవలన్నీ సమసిపోయాయి అనుకుంటున్న దశలో నిజానికి యాంటిసిపేటరీ బెయిల్ రాలేదు ఆయనకి. కోర్టు రిజెక్ట్ చేసింది మోహన్ బాబుకి. 24 వరకు టైం ఉంది కదా అనే ఉద్దేశంతో ఆయన ఆ వెసులుబాటుని ఎంజాయ్ చేస్తున్నాడు. హ్మ్. 24 విచారణకు వెళ్ళిన తర్వాత ఆయన అరెస్ట్ చేయరని గ్యారంటీ లేదు ఈ కేసులో. హ్మ్. ఆ అరెస్ట్ నుంచి పక్కకి రావడం కోసం ఆయన వెళ్ళి ఆ రిపోర్టర్ని కలిసి సారీ చెప్పాడు ఓకే. ప్రత్యక్షంగా. చెప్పాడు, కానీ అతను యాక్సెప్ట్ చేసినట్టుగా ఎక్కడ మాట్లాడలేదు. నాకు కాదు, జర్నలిస్ట్ లోకానికి మీరు సారీ చెప్పాల్సి ఉంటుంది అన్నాడు అతను. ఇంకా అది తేలలేదు. హ్మ్. 24 లోపు ఆ కేసు లేకుండా చేసుకోవాలి అనే ప్రయత్నాల్లో ఆయన ఉన్నాడు ఓకే. మోహన్ బాబు. 24 ఆయన కస్టడీలోకి తీసుకున్నా తీసుకోవచ్చు, చెప్పలేము. ఓకే. ఈ లోపు సిపి గారు చెప్పింది ఏంటంటే, మీరు మీ వ్యక్తిగత ప్రైవేటు సైన్యాలను బయట ఉంచి ఆ ఇంట్లో కలిసి ఉండండి, జల్పల్లి ఫామ్ హౌస్లో కలిసి ఉంటే ఉండండి, కానీ మీ బౌన్సర్లని బయట ఉంచి లోపల ఉండండి మీరు అని చెప్పాడు ఆయన. ఇంకొకసారి ఈ గొడవ రిపీట్ అయితే మాత్రం మేము సీరియస్గానే రియాక్ట్ కావాల్సి ఉంటుంది అని చెప్పాడు. చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఒక వివాదం జరిగింది. ఈ వివాదం ఒకటి జరుగుతోంది వీళ్ళ మధ్య. ఇది ఆగలేదు, ఇది కొనసాగుతోంది. ఈ వివాదాలు కొనసాగుతున్న క్రమంలోనే ఈయన మళ్ళీ రాజకీయ ప్రయాణం మొదలు పెడుతున్నాడు అనే టాక్ వినిపిస్తోంది. అంటే వీళ్ళు పొలిటికల్ మైలేజీని వదలాలని అనుకోవడం లేదు. ఓకే. ఈ పొలిటికల్ లైన్లో ప్రయాణించాలి మనోజ్ అనేది చాలా కాలంగా నడుస్తోంది. తెలుగుదేశంలో వెళ్తాడు, లేకపోతే జనసేనలోకి వెళ్తాడు అనే మాట కూడా కొత్తదేం కాదు. ఇది పాతదే, ఇది పాత వార్తే. ఇప్పుడు కానీ ఈయన ఇప్పుడు ఈ గొడవల మధ్యలో ఆయన ప్రకటన చేస్తారని అంటారా? ఇదే అడ్వాంటేజ్‌గా తీసుకొని చేసే సూచనలున్నాయి అంటే అని ర్యాలీకి అనుకుంటున్నారా? వెళుతున్నారు, ర్యాలీకి 1000 కార్లతో వెళ్తున్నారు. అంటే ఆవిడ శోభా నాగిరెడ్డి గారి ఫంక్షన్ ఉంది అక్కడ. అవును. ఆ సందర్భంగా ఈయన ఒక ర్యాలీగా వెళ్తున్నాడు అనేది మనకి వినిపిస్తున్నటువంటి మాట. హ్మ్. వెళ్ళొచ్చు. అంటే పొలిటికల్‌గా ఇతను తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తాడు ఎలాగో. హుహు. అవసరం ఇప్పుడు అతనికి. అంటే రాజకీయ పరమైనటువంటి ఒక దన్ను అవసరం. ఎందుకంటే తను ఒక పోరాటంలో ఉన్నాడు. కుటుంబంతో ఒక పోరాటంలో ఉన్నప్పుడు తన వైపున ఉన్నటువంటి బలాల్ని సమీకరించుకునే ప్రయత్నం ఎవరైనా చేస్తారు. హ్మ్. అందులో భాగంగానే అది ఎలాగూ పొలిటికల్ ఫ్యామిలీనే, భూమా ఫ్యామిలీ. అవును. సో ఆ ఫ్యామిలీకి ఉన్నటువంటి ఆ పొలిటికల్ మైలేజ్‌ని తను వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. కానీ సార్ అక్కడ మౌనికకి కానీ, అఖిల ప్రియకి కూడా సంబంధాలు సరిగ్గా లేవు అని వినిపిస్తున్నాయి కదా! విభేదాలున్నాయి. మరలాంటప్పుడు విభేదాలు ఉన్నప్పటికీ ఆవిడ మొన్న ప్రెస్ మీట్‌లో సీరియస్‌గా ఒక వార్నింగ్ ఇచ్చింది మోహన్ బాబు ఫ్యామిలీకి. హ్మ్. అంటే నా చెల్లి జోలికొస్తే మాత్రం ఊరుకోము ఓకే. అని చెప్పింది ఆవిడ. ఆ వార్నింగ్ ఇవ్వటంలోనే మా ఇంట్లో గొడవలు మా ఇంట్లో ఉండొచ్చు. అది హ్మ్. అక్కడ వరకే. కానీ బయట వాళ్ళు మా జోలికొస్తే, మాలో ఎవరి జోలికొచ్చినా మేమందరం రియాక్ట్ అవుతాం అన్న టైప్‌లో ఆవిడ ఒక వార్నింగ్ ఇచ్చారు. ఓకే. కాబట్టి క్లియర్‌గా ఒకటుంది అక్కడ. ఇప్పుడు వెళ్తున్నప్పుడు వెళ్ళి అక్కడ అఖిలప్రియ గారితో కూడా మాట్లాడతారు వీళ్ళు.
ఈ కుటుంబ తగాదాలు మొత్తం అక్కడ వివరిస్తారు. వివరించిన తర్వాత ఇతనికి ఒక రాజకీయ దన్ను ఉంది అనేది ఒక కల్పిస్తే గనక అతనికి అడ్వాంటేజ్ అవుతుందని ఆవిడ కూడా అనుకోవచ్చు. అఖిలప్రియ అనుకోవచ్చు, ఇంకా ఫ్యామిలీకి సంబంధించి బ్రహ్మానందరెడ్డి వీళ్ళందరూ ఉన్నారు రాజకీయాల్లో ఇప్పటికీ. వీళ్ళందరూ కలిసి కూర్చుని ఒక నిర్ణయం, అంటే ఇప్పుడు మోహన్ బాబు గారి ఇంట్లో జరిగిన గొడవల తాలూకా వ్యవహారాలన్నీ ఆళ్లగడ్డలో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రకటన అంటున్నారు మీరు, అంటే రాజకీయ ప్రకటన ఏదో చేయబోతున్నాడు అని. రాజకీయ ప్రకటన చేయాలా వద్దా అనేది కూడా ఆ మీటింగ్లో డిసైడ్ అవుతుంది, వాళ్ళ ఫ్యామిలీ మీటింగ్లో డిసైడ్ అవుతుంది. ఇప్పుడు మంచు ఫ్యామిలీ నుంచి మనోజ్ బయటకు వచ్చి భూమా ఫ్యామిలీతో కలిసి కూర్చుని తన భవిష్యత్తును డిజైన్ చేయబోతున్నాడు. అతను పొలిటికల్గా యాక్టివ్ అవ్వాలి అనుకుంటే ఒక ప్రకటన ఇస్తాడు, లేకపోతే ఏదో ఒక పార్టీకి ఆయన ప్రచారకర్తగా ఉండొచ్చు. ప్రస్తుతానికి ఏదో ఒక పార్టీలో చేరతాడు. చేరటం అనేది అనివార్యం. అది జనసేనలో ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా? జనసేనలో కూడా అవకాశం ఉంది. జనసేనలో కూడా వీళ్ళ వేళ్ళు ఉన్నాయి, ఆల్రెడీ వేళ్ళు ఉన్నాయి కాబట్టి జనసేనలోకి వెళ్ళే అవకాశము ఉంది. తెలుగుదేశం పార్టీతో ఆల్రెడీ ఆవిడ ఉన్నారు కాబట్టి అటువైపు అయినా వెళ్ళొచ్చు. ఇతనికి తెలుగుదేశంతోనూ వచ్చిన ఇబ్బంది లేదు, జనసేనతోనూ వచ్చిన ఇబ్బంది ఏం లేదు. పైగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం నడుస్తోంది అక్కడ. అందుకని తను చాలా కాన్షియస్గా పొలిటికల్ ఏరియాలో కొంత స్పేస్ కోరుకుంటున్నాడు. అతనికి ఆ మేరకు వాళ్ళు అవకాశం కల్పించే పరిస్థితి అయితే ఉంది. మనోజ్ని అకామిడేట్ చేస్తారు. వాళ్ళు ఎలా అకామిడేట్ చేస్తారు, ఎక్కడ అకామిడేట్ చేస్తారు అనేది వాళ్ళ మీటింగ్ తర్వాత కానీ తెలియదు. తెలుగుదేశం పార్టీలో చేరినా అతనికి వచ్చిన ఇదేం లేదు. వాళ్ళు డెఫినెట్గా జనసేన తెలుగుదేశం కలిసే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అతనికి వచ్చిన ప్రమాదం ఏం లేదు. అయితే తెలుగుదేశం పార్టీతో సఖ్యంగా ఉండాలని వీళ్ళు అనుకుంటున్నారు, విష్ణు అనుకుంటున్నాడు, మోహన్ బాబు గారు కూడా అనుకుంటున్నాడు. తిరిగి చంద్రబాబుతో ఒక రిలేషన్ మెయింటైన్ చేయాలి, తద్వారా తన విద్యా సంస్థల తాలూకా ఇబ్బందుల నుంచి బయటపడాలి అని ఆయన అనుకుంటున్నాడు మోహన్ బాబు. అదే ఆలోచన విష్ణుకు కూడా ఉంది. అందుకనే వెళ్ళి కలిసి వచ్చాడు ఆయన లొకేషన్. సో వీళ్ళు మళ్ళీ అందరూ కలిసి తెలుగుదేశం పార్టీలోకే వెళితే ఈ గొడవలు ఎలా సెటిల్ చేయాలనేది తెలుగుదేశం పార్టీ పంచాయతీగా మారుతుంది. జనసేనలోకి వెళితే కూటమి పంచాయతీగా మారుతుంది. సో అంటే వీళ్ళ ఇంటి వివాదాలు ఇక్కడితో సమసిపోతాయా, లేకపోతే అది ఏ రేంజ్కు పెడుతుంది, ఎవరు సెటిల్ చేయగలరు? రకరకాల పేర్లు వినిపించినాయి. రజనీకాంత్, చిరంజీవి వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి ఇది పరిష్కారం చేస్తే బాగుంటుంది అని కొంతమంది మోహన్ బాబు గారి అభిమానులు మాట్లాడుతున్నారు బయట. కానీ ఎవరు ఆ ఏరియాకి వెళ్ళి అది సెటిల్మెంట్ భుజానేసుకునే పరిస్థితుల్లో లేరు. ఎందుకు వచ్చిన గొడవ అన్నట్టుగానే ఉన్నారు. వీళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరితే తెలుగుదేశం పార్టీ కూడా అదే అనుకోవచ్చు.